ఈశ్వర పరిపూర్ణ అనుగ్రహంతో అందరికీ అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా ఏ విధానంగా నిర్విఘ్నంగా ఈశ్వర పరిపూర్ణ అనుగ్రహంతో మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా సానుకూలంగా ఏ విధానంగా నిర్విఘ్నంగా అనుష్ఠానం చేయాల్సినటువంటి పరిస్థితులు మనం చేసుకునేటువంటి పూజా కార్యక్రమం కూడా అందరికీ సులభమైనటువంటి మార్గంలో పెద్దగా ఖర్చు పెట్టుకొని చేయాల్సినటువంటి పరిస్థితి గణపతింధరామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్తదాన శృణ్వన్నోతిభిస్సీత్సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనీవతి ధీనామ విక్రియవతు గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో గురుసాక్షాత్ పరబ్రహ్మతో ప్రతిష్ఠితే శ్రీగురుభ్యో నమః ఐహ్యకంఠే దుర్మాస్లః सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधके शरण्यत्रयंबके गौरी नारायणे नमोस्तुते। ఇది అందరి దేవతలకి ఎలాంటి విఘ్నాలు కలుగజేయకుండా ఆ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అక్షతలు తీసుకొని గణపతి దగ్గర వేస్తూ ఉండండి. श्री लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, पाणिहिरण्यगर्भाभ्यां नमः, शचीवृन्दाभ्यां नमः, अरुन्धतीवसिष्ठाभ्यां नमः, श्री सीतारामाभ्यां नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। చేతిలో ముందుగా నీళ్లు వేసుకొని చేయగలరు. ఆచమ్యా కేశవాయ స్వాహా నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. అక్షరం వృద్ధిగా తీసుకున్నాను. ఇలా వాసన చూసి ఎడమ చేతి వైపు నుంచి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన కుంభకర్మ సమారభే ప్రాణాయామం. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం వః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సు వరం యజమాన్యస్య. అక్షతలు కుడి చేతిలోకి తీసుకున్నాను. ఇలా ఎడం చేయి కింద ఉంచేసి కుడి చేతిని ఇలా పెట్టుకోవాలి. మమ అనుకోవాలి. ఉపాత్తాదుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వద్వందరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ విభాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే. తెలంగాణలో హైదరాబాద్ ఉన్నాం కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశాన్ని చెబుతున్నాం. కృష్ణా కావేరి మధ్య గోదావరి మధ్య ప్రదేశం చెప్తున్నాం. ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి వాళ్ళ సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ. సొంత ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు స్వగృహ అని చెప్పుకోవాలి. లేదు అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు వసతి గృహ అని చెప్పుకోవాలి. బంధువుల ఇంట్లో ఉండి చేసుకుంటుంటారు కొంతమందికి అవకాశం లేక బంధు గృహ అని చెప్పుకోవాలి. అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసరం సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం వాసరః వాసరస్తు
होमवासरयुक्तायां शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ श्रीमान श्रीमतः गोत्र माधुरी देवी काशी गोत्र माधुरी देवी नामदेव्याः काशी गोत्रोद्भवीं माधुरी देवी नाम्नीं मम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इहलोके इंद्र समान महदैश्वर्य भावपूर्वक सार्ध शतवंश जीवन सिद्ध्यर्थं मम सहकुटुम्बानां आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं मम मनः संकल्पित समस्त कार्येषु समस्त कालेषु समस्त व्यवहारेषु सर्वत्र निर्विघ्नता सिद्धिद्वारा सर्वत्र दिग्विजयता प्राप्ति सिद्ध्यर्थं वर्षे प्रयुक्त श्री महागणाधिपति देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं वर्षे प्रयुक्त श्री वरसिद्धि विनायक व्रत मखाक्ष्यं कर्म करिष्यमाणः आदौ निर्विघ्नेन श्री महागणाधिपति देवता पूजांच करिष्ये మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వినాయక చవితి రోజున చేసేటువంటి వరసిద్ధి వినాయకుడు అని చెప్తాం. వరసిద్ధి వినాయకుడికి పూజ చేసినా, పరమేశ్వరుడికి పూజ చేసినా, అమ్మవారికి పూజ చేసినా ముందుగా గణపతి పూజ అనేటువంటిది, మహాగణాధిపతి పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసిందే. అంటే ఆ రోజు చేయడానికి కావలసిన వచ్చేటువంటి విఘ్నాలు కూడా తొలగించడానికి ముందుగా గణపతికి, మహాగణపతి ఇట్లా హరిద్ర గణపతి అని చెప్తాం. అంటే పసుపుతో తయారు చేసినటువంటి గణపతికి తప్పనిసరిగా పూజ చేయవలసిందే. చెంబు కింద ఈ తమ్ముడు చెంబు చుట్టూ కూడా గంధం పూసేసి కుంకుమతో 3 చోట్ల కొట్టింది. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్మాస్మృతః మూలే తత్రస్సుదో బ్రహ్మా మధ్యే మాతృగుణాస్మృతః ఉక్షోత్సాగరాస్తర్వే సప్తద్వీపావసుంధర రక్తేదోధ సర్వే దస్తామ వేదో యథర్వణః అంగైః స్ఫురితాః సర్వే కలశంబుసమాస్మృతాః ఓం మా కలశే ఏషుధావతి कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रस्मास्मृतः मूले तत्रस्तो ब्रह्मा मध्ये मातृगुणास्मृतः उक्षोत्सागरास्तर्वे सप्तद्वीपावसुंधर रक्ते दोषे सर्वे दस्ताम वेदो यथर्वणः अंगे स्फुरितास्तर्वे कलशंबुसमास्मृताः గంధంలోంచి పసుపు కుంకుమ అక్షతలు దానికి అద్ది ఆ చెంబులో వేసేసి ఆ తమలపాకులు తీసుకొని ఓం మా కలశే శుధావతి పవిత్రే పరిషిద్యతే ముఖ్యే యజ్ఞేషు వర్ధతే ఆ గోవా ఇదం సర్వం విశ్వా భూమ్యాప ప్రాణ ఇదౌష్యా సత్యమా సర్వా దేవతా ఆ భూపుస్తవరామో భక్త భూదలు శ్రీకారం రాయాలి ఓంకారం రాయాలి. गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा कृष्ण विन्यासगोतमी भागीरथी गंगा प्रत्यगंगा प्रीतिदा आयान्तु श्रीमन्महागणाधिपति देवता पूजार्थं मम दुर्दक्षयकारकाः पूजा द्रव्याणि निर्दिशतानि कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं गणपति మీద మహాగణాధిపతి देवं నియమించకండి. ఆత్మాంత సంప్రోక్ష్య ఈ గణపతి దగ్గర తమలపాకు తీసుకొని గురించి పట్టు. ఓం
असमीते पुनरस्मा सुशिक्षपुत्राणमेनो देवं यपस्से मसुजुमुझनो दामुदे मयानस्पस्ति अमृतं वै प्राणामृतमाप प्राणानेवैधास्थानमुपक्रियते चिपरि स्वामिन् सर्व जगन्नाथ यावत् पूजा प्रसानकं तावत्वं प्रीति कावेन सन्निधिं कुरु अक्षतं తీసుకొని గణపతి దగ్గర వేసి श्रीमन्महागणाधिपतये नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं गुरु ध्यानम् ओम गणानान्ता गणपतिं भवामहे कविं कवीनामुपमस्त्रवस्तम् ज्येष्ठराजं ब्रह्मणस्पद आदश्रीमन्नोतिर्सादनम् अक्षतं తీసుకున్నాను గణపతి దగ్గర వేయండి श्रीमन्महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि सुवर्णरत्नखचिते सिंहासनं समर्पयामि तमन भक्तों मूడు సార్లు అలా నోటి చుట్టి అప్డేట్ చేస్తున్నాను పాదయోః ఆద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఓం మా వైష్ఠామయో భవస్నానం ఉద్యేత ధాతన మహేరణాయ సక్షసే యవస్కృతమోర సస్య భాగే దేహనః విషయదేవ మాతరః తత్మారంగమామవో సక్షయాయ తుమథా ఆపో జనయథాజనః శ్రీమన్మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అవివస్త్రా ఆసనసనాంతరిషాభిధేనోస్మితా నమో దేవసోమః దివస్త్రైత్వం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్కారాలు ఆయుష్యం విపులంతు ప్రహరాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపాకృపరాత్మాయ నమః ఓం సత్యధర్మణే నమః ఓం సఖ్యే నమః ఓం సారాయ నమః ఓం సరసామృద్ధయే నమః ఓం మహేశాయ నమః ఓం శ్రీరాంగాయ నమః ఓం అందరికీ మంచి జరుగుతుంది ఈ పూజ చేసుకున్న గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత గజాసురుడు రాధాదేవి కృష్ణుడిని చంపడానికి ప్రయత్నించింది అని మీకు తెలుసా? రాధాదేవికి కృష్ణుడు అంటే చాలా ప్రేమ. వీళ్ళు ఇద్దరు రాసలీలలో మునిగి ఉంటారు. రాధాదేవి కృష్ణుడు ప్రేమలో మునిగిపోయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనేస్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా రాధా? సరే అయితే నువ్వు కళ్ళు మూసుకో అని ఒక బట్టతో రాధాదేవి కళ్ళకు గంతలు కట్టేసి ఆమెను గుండ్రంగా తిప్పి ఇప్పుడు కనుక నీవు నన్ను చనిపెడితే నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైనదే అని నేను నమ్ముతాను అని ఆమెను గుండ్రంగా తిప్పుతాడు. అప్పుడు